ఏ మాత్రం సంకోచం అవసరం లేదు. రైట్. సో మధుబాబు గారు, ఏదైతే షర్మిల గారి గురించి మాట్లాడుతున్నామో, గతంలో వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు ఆవిడ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయిన విజయమ్మ గారు కూడా ఎలక్షన్ల టైంలో ఆయన తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా దాన్ని కూడా ఇప్పటికే మనకి రామరెడ్డి గారు చెప్పారు. రేపు ఢిల్లీలో అధికారికంగా ప్రకటన కూడా రాబోతోంది కాబట్టి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన విషయమే. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏమంటుంది? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఆవిడ పార్టీ ఆవిడిష్టము, అది దానికి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు అంటున్నారు. కానీ రేపు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆవిడ కీలక పాత్ర పోషించబోతున్నారు అన్న టైంలో ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది? మేడం గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పార్టీలు విలీనం అనేది పార్టీ నడిపించలేనప్పుడు పార్టీలు విలీనం అనేది సహజం. అలాగే భారీ ఎత్తున మన చిరంజీవి గారు అప్పుడు పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారు తిరుపతిలో అశేషమైన ప్రజల మధ్యలో నేను పార్టీ పెడుతున్నానని చెప్పేసి పెట్టారు. ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ సీట్లు రావడంతో ఆయనేమో పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినందుకు గాను ఆయనకు ఒక సెంట్రల్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత ప్రజారాజ్యం క్లోజ్ అయిపోయింది. అక్కడతో ఆయన తాలూకా చాప్టర్ కూడా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉండాలి అన్న ఆలోచనతో ఆయన దూరంగా జరిగిపోయారు. కాకపోతే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి మళ్ళీ సినిమాలు చేసుకోగలిగారు. మళ్ళీ సినిమాల్లో మంచి పేరు సంపాదించుకోగలిగారు. ఒక పాయింట్. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేశారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఓ మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఈరోజు వేరే పరిస్థితి ఉన్నాం. రాజకీయంలో చాలా వరకు అక్కడ పెద్దలు కూడా ఉన్నారు, రామిరెడ్డి గారు, అందరూ చాలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. మనల్ని తొక్కడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అవన్నీ దాటి రాగలిగిన వారే నాయకులు, నాయకురాలు అవుతారు. కానీ ఆవిడికి ఓర్పు నశించో లేకపోతే నేను ఇండివిజువల్గా ఉండాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ వెళ్ళిపోయారు. తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ పెట్టారు. ఆవిడ శక్తి మేరకు ఆవిడ తిరిగారు. తిరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ కేసీఆర్ గారిని కానీ అక్కడ కాంగ్రెస్ని కానీ ఎదిరించారు. ఆవిడ తాలూకా పార్టీ నడిపించుకోవడానికి ఎన్నో చేశారు. అదే మనం కాదనలేం. మేము అప్పుడు కూడా ఏం చెప్పాము, ఆంధ్రప్రదేశ్లో ఆవిడికి రాజశేఖర రెడ్డి గారి కూతురు కాబట్టి అక్కడ పార్టీ స్థాపించారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు షర్మిల గారికి కానీ జగన్ గారికి కానీ పనిచేసాయి. సుమారు ఒక 20 సంవత్సరాలు పనిచేస్తాయండి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరికైనా. రాజశేఖర రెడ్డి గారు చేసింది ఎందుకంటే ఆయన చాలా వరకు ప్రజల్లో వెళ్ళిపోయారు. అలాంటి సంక్షేమ కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో అమలు పరుస్తున్నారు. ఇప్పుడు సోదరులు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టడానికి మేము మళ్ళీ కాంగ్రెస్లో చేరాము, లేదా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవ్వట్లేదు అన్నది నేనైతే ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరుతోనే చాలా వరకు వైఎస్ఆర్ రైతు భరోసా కానీ ఇంకొక కార్యక్రమం కానీ ఇంకొకటి కానీ అన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజల్లో అక్కడ తెలంగాణలో ఉంటే తప్పులేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసుకుంటే పర్లేదు. కానీ అంతకు ముందు ఏమొచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈవిడ రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పినా ప్రజలు వింటారు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి గురించి. అంతేగాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇప్పుడు వస్తారో రారో తెలియదు, వస్తే చెప్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పరిపాలన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ
పరిపాలన సక్రమంగా జరుగుతుంది. 100 హామీలకి 100%కి 95% హామీలు అమలు పరిచారు. కాబట్టి షర్మిల గారు తెలంగాణలో ఉంటారా ఆంధ్రప్రదేశ్లో ఉంటారా అనేది తర్వాత వారే తేల్చుకుంటారు. వారు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ 0%లో ఉంది. 0%లో ఉన్న కాంగ్రెస్ పార్టీని షర్మిల గారు కాదు కదా, ఇంకెవరు వచ్చినా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేరు. నేను ఎందుకు సూటిగా చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రము అతాకుతలం అయిపోవడానికి, విడిపోవడానికి ఒక మన చాలా వరకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రోజు కూడా కనీసం ఆ ఇచ్చిన హామీలు కానీ అవి ఒక చట్టరూపం దాల్చకుండా ఎప్పుడు వస్తున్నా సార్ హైదరాబాద్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అయిపోయింది సార్. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు కాదు కదా ఎవరు వచ్చినా నమ్మే పరిస్థితి లేదని నేనైతే తెలియజేస్తున్నాను. సైదా గారు, కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్